రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. విషయంలోకెళ్తే చాలా 2 తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 14,00,000 అంగన్వాడీ టీచర్లు గానీ, 14,00,000 ఆయాలకు సంబంధించి గానీ ఈ న్యూస్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వీడియో చివరిదాకా వినండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వేరే స్టేట్ విషయం మాకెందుకు చెప్తున్నారని అనుకోకండి. వీడియో మాత్రం పూర్తిగా వినండి. ఇక విషయంలోకి వెళ్తే గ్రాట్యుటీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. 2022లో ఇచ్చింది. అయినా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ గ్రాట్యుటీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే త్రిపుర హైకోర్టు అయితే అంగన్వాడీ టీచర్లు వర్కర్లకి గ్రాట్యుటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి త్రిపుర ప్రభుత్వాన్ని అయితే హైకోర్టు ఆదేశించింది. అంటే మన రాష్ట్రం కాదు, ఇది త్రిపుర రాష్ట్రంలోని హైకోర్టు అయితే అంగన్వాడీ టీచర్ల హెల్పర్లకి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇక్కడ చూడండి, గ్రాట్యుటీ అంటే ఏంటంటే ఒక ఉద్యోగి తన ఉద్యోగ కాలంలో అందించిన సేవలకు యజమాని చెల్లించే మొత్తం. చట్ట ప్రకారం ఉద్యోగులు ఒక సంస్థలో 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేసిన తర్వాత గ్రాట్యుటీని పొందే హక్కు పొందుతారు. మరి అంగన్వాడీ టీచర్లు కనీసం 5 ఏళ్ళు పొందిన ప్రతి ఉద్యోగి, ప్రతి కార్మికుడికి గ్రాట్యుటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంగన్వాడీ టీచర్లు దాదాపు 35-40 ఏళ్ల వరకు కూడా అంగన్వాడీ వ్యవస్థలో సేవ చేస్తున్నారు. అయినా కానీ వారికి మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చినా, హైకోర్టు తీర్పిచ్చినా గ్రాట్యుటీ అయితే ఇవ్వడం లేదు. అందుకోసమే ఈ గ్రాట్యుటీ కోసమే అంగన్వాడీ యూనియన్లు కూడా పోరాటం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ అంగన్వాడీ టీచర్లకి అండగా నిలబడుతున్నాయి. వారికి అనుకూలంగా తీర్పులు అయితే ఇస్తున్నాయి. ఇదొక శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో గ్రాట్యుటీ పొందేటువంటి అవకాశం కూడా వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ న్యూస్లోకి వెళ్తే అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ బెనిఫిట్పై త్రిపుర హైకోర్టు ఆదేశాలు అయితే ప్రభుత్వం జారీ చేస్తే త్రిపుర ప్రభుత్వం మాత్రం మేము అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి గ్రాట్యుటీ ఇవ్వలేము, ఎందుకంటే చాలా రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా అసలు అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి గ్రాట్యుటీ ఇవ్వట్లేదు కాబట్టి మేము కూడా ఇవ్వం. ఈ హైకోర్టు త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మేము సుప్రీంకోర్టు వెళ్తామని చెప్పేసి త్రిపుర ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ ప్రయోజనాలను అనుమతిస్తూ త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసేందుకు త్రిపుర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమం మరియు సాంఘిక విద్యాశాఖ మంత్రి టింకురాయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలతో విభేదిస్తున్నట్లు మరియు ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాలని సూచించింది. 1972 గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలు గ్రాట్యుటీ కవరేజీకి అర్హులని త్రిపుర హైకోర్టు గత నెలలో ఒక తీర్పులో ప్రకటించింది. ఐసీడీఎస్ పథకం కింద పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికుల నుండి 22 పిటిషన్లు అక్కడ తీసుకొని ఈ ఆదేశాలు అయితే జారీ చేసింది. గతంలో గుజరాత్లో మరి కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు వేసినటువంటి కేసులో కూడా సుప్రీంకోర్టు అంగన్వాడీ టీచర్లు గ్రాట్యుటీకి అర్హులే, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక అందుకోసమే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గర ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఈ విధంగా హైకోర్టులో కేసులు నమోదు చేస్తే ప్రభుత్వం మీద ఖచ్చితంగా హైకోర్టులు ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రాట్యుటీకి అర్హులనే ఇచ్చింది. త్రిపుర హైకోర్టు కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలు గ్రాట్యుటీకి అర్హులు, ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించాలని తీర్పిచ్చింది. అదేవిధంగా మన రాష్ట్ర హైకోర్టులు కూడా మరి అంగన్వాడీ టీచర్లకు అనుకూలంగా మరి గ్రాట్యుటీకి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించే అవకాశం ఉంది. కాబట్టి అంగన్వాడీ యూనియన్లు ఈ దిశగా ఆలోచించాలని చెప్పి సూచిస్తున్నాను. ఇక ఇంకో విషయం చూస్తే త్రిపుర ప్రభుత్వం మాత్రం ఏ రాష్ట్రం కూడా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు గ్రాట్యుటీ ఇవ్వట్లేదు కాబట్టి మేము కూడా ఇవ్వమని చెప్పేసి ఇక వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్దామని చెప్తున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు చూడండి. ద సుప్రీం కోర్ట్ that the Anganwadi workers and Anganwadi helpers are entitled to gratuity on their retirement in addition to other post retirement benefits. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాకుండా అసలు రిటైర్మెంట్ బెనిఫిట్సే ఇవ్వట్లేదు. టీచర్కి 1,00,000, ఆయాకి 50,000 ఇస్తామని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే డిసైడ్ అయ్యి జీవోలు తీస్తున్నాయి. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాకుండా అదనంగా 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి ఇచ్చే గ్రాట్యుటీ అంగన్వాడీ టీచర్లు వర్కర్లకు ఇవ్వాలని చెప్పి ఇది సుప్రీంకోర్టు యొక్క తీర్పు 2022లో ఇచ్చింది. ఇక్కడ సుప్రీంకోర్టు కేసు నెంబర్ 507. కాబట్టి ఖచ్చితంగా మనం అంగన్వాడీ యూనియన్లు అయితే గ్రాట్యుటీ కోసం న్యాయ పోరాటం చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ సర్వీస్ చేస్తున్నాం, జీవితాంతం అంగన్వాడీ వ్యవస్థకే సేవ చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మనం హైకోర్టుల నుంచి మనకు మద్దతు తెచ్చుకుంటే ప్రభుత్వం తలొగ్గే అవకాశం ఉంది. మనకు గ్రాట్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా ఆలోచిస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖాళీ టైంలో వినండి.
ఎంత ఈ వీడియో చాలా పెద్దగా ఉందా అని చెప్పి విసుకోకుండా వినండి, అర్థం చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి నేను కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు ఈజీగా అప్డేట్స్ అయితే అందిస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.